శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. గ్రహస్థితిని మనం గమనించినట్లయితే జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం, ఏలినాటి శని ప్రభావం యొక్క చివరి భాగం వీళ్ళ మీద నడుస్తోంది. అంతేకాకుండా గ్రహస్థితిని కూడా మనం చూసుకున్నట్లయితే 6లో రవి మంచి స్థానంలో ఉండడం వల్ల శత్రుంజయంగా ఉంటుంది. ఎవరైతే శత్రువులు మన మీద దాడి చేస్తున్నారో వాళ్ళందరూ ద్వితీయార్థంలో మనకి మళ్ళీ అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మాట పడవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రథమార్థంలో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. మనం ఎంత తక్కువ మాట్లాడినా కూడా ఎదుటివారికి అది కొంచెం తప్పుగాను, కొద్దిగా స్పీడ్గా మాట రావడం వల్ల ఎదుటివారు అర్థం చేసుకునే విధానంలో కూడా కొంచెం మన మీద తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్తది ప్రారంభం చేసేటప్పుడు, ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న చికాకులే కానీ మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి రవి వచ్చాడో కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఏలినాటి శని చివరి భాగంలోకి వచ్చారు. గ్రహస్థితి కొంచెం అనుకూలం తక్కువగా ఉంది ఈసారి. దాని గురించినటువంటి విషయంలో దృష్టి పెట్టుకొని నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం, దశరథ కృత శని స్తోత్రాన్ని నిరంతరంగా చదువుకుంటూ ఉండడం, కుదిరినన్ని సార్లు శివాలయాన్ని సందర్శించడం, ఆంజనేయ స్వామివారి గుడిలో ఆకుపూజ జరిపించుకోవడం వల్ల సమస్తమైన గ్రహములు శాంతి కలిగి శుభాలు ఈ నెలలో కలుగుతాయి. జయం.